మంచి టోర్నమెంట్స్ నిర్వహించేదానికి మరి మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు సహకరిస్తారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడే బసవరాజు గారు చెప్పినట్టుగా మహిళలను కూడా ప్రోత్సహించే బాధ్యత మా వివేక్ గారిది. కాబట్టి ఆ మహిళా క్రికెటర్స్ కూడా, ఎందుకంటే నిన్న మననే మనం వివిధ దేశాల్లో మన వాళ్ళు ఇండియన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో వరల్డ్ కప్లో దాంట్లో హైదరాబాద్ వాళ్ళు కూడా ఉన్నారు, ఒకరిద్దరు ప్లేయర్స్. కాబట్టి ఇంకా మంచి ప్లేయర్స్ను ఉమెన్ టీంను కూడా తయారు చేయడంలో మరి మరి వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ ట్రస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు సహకరిస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే విశాలమైనటువంటి హృదయంతో మా వివేక్ గారు స్పోర్ట్స్ను స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అసలు స్పోర్ట్స్ శాఖని వీరికి ఇవ్వాల్సి ఉంటుంది, కార్పొరేట్ శాఖ ఇంకా అన్ని గేమ్స్ కూడా, నాట్ ఓన్లీ క్రికెట్, మిగతా గేమ్స్ కూడా ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఉండేదని చెప్పి నేను ఈ సందర్భంగా ఈరోజు మరి సెకండ్ ఫేజ్ లాంచింగ్ సందర్భంగా నన్ను ఆహ్వానించి మీ అందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం కల్పించిన మా మిత్రులు వివేక్ వెంకటస్వామి గారికి మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మిత్రులకు, అందులో ఈ 200 మంది క్రికెట్ ప్లేయర్స్ ఎవరైతే పార్టిసిపేట్ అవుతున్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, నమస్కారాలు. Thank you so much, sir, for the golden words of yours. Next, I shall be inviting the man who has given a lot to the cricket of Telangana state. Maybe most of you know it or you don't know. Back in 2018, when we had the first season, Telangana T20 League, there was one special talent that we have found, Tilak Verma, who has smashed a brilliant innings in the finals of Asia Cup and carrying the pride of our nation, has played that league in this same stadium, was representing Mehboob Nagar Royals, and one more talent, Rahul Buddhi, who played for Mumbai Indians in Indian Premier League. This has been the legacy of this tournament, and without wasting much time, I shall be inviting the man who matters the most for this lovely evening, Mr. Shri Vivek Venkateswamy, sir, Minister for Labour, Employment, Training, Factories and Mines and Geology, Telangana Government.